సో రవితేజ గారి సినిమా భర్త మహాశైలకి విజ్ఞప్తి అని చెప్పేసి మనకి కొత్త సినిమా వచ్చింది. మరి ఇందులో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అసలు ఈ సినిమాలో రవితేజ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సంక్రాంతికి బోల్డ్ సినిమాలు వచ్చాయి అవునా. పండగ ముందు కొంచెం గ్యాప్లో రాజాసాబ్ రిలీజ్ అయింది. పండగ ముందు మన అనిల్ రావిపూడి గారి సినిమా రిలీజ్ అయింది. పండగకి పర్ఫెక్ట్గా అంటే భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, వాటెవర్ పండగ రోజుల్లో వచ్చిన సినిమాల గురించి మాట్లాడుకుంటే పండగ స్టార్ట్ అయ్యింది భోగి రోజు. మొత్తానికి భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా రిలీజ్ అయింది మన రవితేజ గారిది. ఇద్దరు హీరోయిన్లు, రెగ్యులర్ రొటీన్ డ్రామానే. ఇప్పుడు ఒక హీరోకి ఇద్దరు హీరోయిన్లు ఉన్నారంటే ఎన్ని కథలు చూసాం మనం. అన్ని కథల్లోనూ ఒకటే సారాంశం ఉంటుంది. ఈమెకు తెలియకుండా ఆవిడ్ని, ఆమెకు తెలియకుండా ఈవిడ్ని మెయింటైన్ చేసే క్రమంలో పండే ఆ కామెడీ కానివ్వండి, లేకపోతే ఎమోషన్స్ కానివ్వండి, అవి తెర మీద నటించే పాత్రలు ఫీల్ అయ్యే ఎమోషన్స్ ఆ పాత్రలను చూసే మనకు కూడా కలిగితే ఆబ్వియస్లీ సినిమా బాగున్నట్టే, అంతే. ఇకపోతే సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు కూడా చాలా రొటీన్, రేర్, నీట్గా, అంటే రేర్ కాదు కానీ రొటీన్ కాన్సెప్ట్తో వచ్చాయి. అంటే ఇంతకుముందు మనం వందల వేల కోట్ల సినిమాలో చూసిన కాన్సెప్ట్లతోనే వచ్చారు. కాకపోతే ఆ ట్రీట్మెంట్ ఏంటి, ఇదే కాన్సెప్ట్ని ఇప్పుడు పోలీస్ గెటప్ రవితేజ వేస్తే ఎలా ఉంటాడు, ఆ సినిమా ఎలా ఉంటుంది, చిరంజీవి వేస్తే ఆ సినిమా ఎలా ఉంటాడు, వెంకటేష్ గారు పోషిస్తే ఎలా ఉంటుంది, అట్లా కాన్సెప్ట్లన్నీ ఒకటే. కానీ ఈ హీరో ఎలా చేయగలిగాడు అనేది కూడా ఒక కొత్తదనం. అంతేగాని కథల్లో కొత్తదనం వెతుకోవద్దు. కథల్లో కొత్తదనం ఉంటుంది. ఆ కథని ఈ హీరో పోషించాడు, ఇలా ఉంది. ఇంకో హీరో ఇదే చేస్తే ఇంకెలా ఉంటుంది, ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఇంకెలా ఉంటుంది, అట్లా అది కొత్తదనం. ఆ కొత్తదనంతో ఈ సినిమా వచ్చింది. సింపుల్ స్టోరీ. అలా ఇక్కడ ఆనందంగా ఉన్న మనిషి అన్ఎక్స్పెక్టెడ్గా స్పెయిన్కి వెళ్ళడం, అక్కడ ఒక అమ్మాయితో అనుకోని పరిస్థితుల్లో ఫిజికల్ రిలేషన్లోకి వెళ్ళడం, ఆ తర్వాత ఇటు అటు తెలియకుండా మెయింటైన్ చేయడం, తెలిసిన రోజు అయ్యో అనడం, ఎలా తెలియజేయాలని మదనపడడం, ఇంతే కదా బేసిక్ స్టోరీస్. ఇలాంటివన్నీ అలాగే ఉంటాయి. సో దీంట్లో రవితేజ గారు ఎలా చేశారు, మిగతా హీరోయిన్స్ ఎలా చేశారు, మిగతా పాత్రధారులు అందరూ ఎలా చేశారు, వీరు ఎంచుకునే అంశం, భార్యాబాధితులు ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళకి ఎలా రీచ్ అయ్యింది, ఇలాంటివన్నీ మాట్లాడుకోవాలి. పోతే కూర్చున్నంతసేపు, టికెట్ కొని కూర్చున్నంతసేపు నా పేరు ముఖేష్ యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎండ్ టైటిల్స్ స్క్రోల్ అయ్యే లోపు సినిమా మనల్ని ఏ ఇబ్బంది లేకుండా ఆహ్లాదంగా కూర్చోపెట్టిందా, అంతే. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు ఆల్రెడీ తెలిసినప్పటికీ కూడా ఎలా జరుగుద్దో చూద్దామన్న ఆసక్తిని రేకెత్తించిందా లేదా, ఇనఫ్. అలాంటివన్నీ పుష్కలంగా ఉన్న సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఆల్రెడీ అందరూ చూశారు, చూస్తానే ఉన్నారు. పండగ మొదలైందే భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమాతో. సో భోగి రోజు అందరూ మార్నింగ్ భోగి మంటలు, భోగి పళ్ళు పోసుకున్న తర్వాత హాయిగా కుటుంబ సమేతంగా సినిమాని చూసి అందంగా ఎంజాయ్ చేసి బయటికి వచ్చారు. ఆ తర్వాత రేపటి రోజు రిలీజ్ అయ్యే సినిమాలు, అంటే నెక్స్ట్ 14th వచ్చే సినిమాలు ఏంటి, మకర సంక్రాంతి రోజు వచ్చే సినిమాలు, ఈరోజు రిలీజ్ అయినటువంటి అనగనగా ఒక రాజు, అలాగే నారి నారి నడుమ మురాలి. అలా పండగ కొనసాగుతా నెక్స్ట్ ఈ పండగ హడావిడిలో పాపం ఎవరైనా మిస్ అయితే మళ్ళీ కనుమ రోజు దీన్ని చూసి ఎంజాయ్ చేస్తా హ్యాపీగా 17కో 18కో రిటర్న్ అయిపోతారు సిటీస్కి, ఎక్కడ ఉండవాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చినా కూడా. అది సంక్రాంతి. చాలా హ్యాపీగా రవితేజ గారు ఇందులో ఒదిగిపోయారు. ఆయనకి ఎప్పటి నుంచో సింపుల్గా ఇట్లాంటి స్టోరీ డీల్ చేయడం ఏమని చెప్పు, నువ్వు ఎగిరి విన్యాసాలు ప్రదర్శించాల్సిన అవసరం లేదు, రకరకాల మేకప్లు వేసుకొని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, కొత్త తరహా బాడీ లాంగ్వేజ్ ఉపయోగించాల్సిన అవసరం ఏమీ లేదు. రవితేజ గారు ఎలా ఉన్నారో అలా ఉంటే సరిపోతుంది. దర్శకుడు అలా తీసుకెళ్తా ఉంటాడు. హీరోయిన్స్ కూడా సొంత డబ్బింగ్ చాలా బాగా చేశారు. ఇద్దరు ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు స్క్రీన్ పైన. ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. పోటీపడి డ్యాన్స్లు చేశారు. లొకేషన్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పెట్టిన ఖర్చు కనబడుతుంది తెరపైన. అండ్ ఇట్లాంటి కథల కోసం కొత్త కసరత్తులు ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు. చాలా సింపుల్గా హ్యాపీగా ఆడుతూ పాడుతూ తీసినా సరే ఈ సినిమా ప్రేక్షకుడు కూడా అంతే హ్యాపీగా ఆడుతూ పాడుతూ చూస్తాడు. అట్లాంటి సినిమా ఇది. అండ్ దీంట్లో ప్లస్ల గురించి మైనస్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే, ఈ సినిమా ఇలా తీయాలనుకోవడమే ప్రధానమైన ప్లస్ పాయింట్. బికాజ్ సంక్రాంతికి
వస్తున్నారు ఒక పెద్ద హీరో అనగానే అమ్మో తల పట్టేసుకుంటారు, ఏం చేయాలి టెన్షన్. నెక్స్ట్ తర్వాత ఆ హీరో అంతకుముందు ఏమంటే అయ్యో లేదో 6 డజన్ సినిమాలు కొంచెం అటు ఇటుగా ఆడాయంట, దీని మీదే ఫ్యాన్స్ అందరూ హోప్ పెట్టుకున్నారంటే ఇంకా బరువు, ఆ బరువుతో ఏదో కుంగిపోతారు. ఇవన్నీ మోయకుండా అని పక్కన పెట్టేసి నీట్గా ఆయనకి సరిపడా ఒక మంచి స్టోరీ రాసుకొని అలా కూల్గా షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు వీళ్ళంతా కూడా. అన్నీ తెలిసిన కథలే ఉంటాయి మా, కానీ మనం ఆ స్క్రీన్ ప్లేకి అతుక్కుపోయేలా చేయడం అనేది ఇంపార్టెంట్. అతుక్కుపోతాం, ఇంటర్వెల్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, క్లైమాక్స్ని ఎంజాయ్ చేస్తాం, మధ్యలో మంచి మంచి మెసేజ్లు ఉన్నాయి, బోల్డన్ని క్యారెక్టర్స్, బోల్డన్ని ఎమోషన్స్. అండ్ అలాగే వేరే వేరే క్యారెక్టర్స్ గురించి కూడా మాట్లాడుకుంటూ అందరూ కూడా మంచి మంచి వాళ్ళనే పెట్టారు, మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. వాళ్ళ నటన పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. అన్ని ప్లస్ పాయింట్లే, సినిమాకి మైనస్లు అంటూ నేనేం చెప్పలేను. మైనస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే పాపం సంక్రాంతికి థియేటర్లు షేర్ చేసుకోవాలి కదా అందరూ. సోలో రిలీజ్ అయితే వచ్చే డబ్బుల కంటే సంక్రాంతికి కొంచెం తక్కువ వస్తాయి, బికాజ్ అంత లెవెల్లో సంపాదించుకోలేం. పైగా ఇంకో మైనస్ ఏంటంటే వీళ్ళు పాపం ప్రీమియర్ షోలు, అదనపు రేట్లు కానీ ఏమీ లేదు, ఎక్స్ట్రా షోస్ కానీ ఏం లేవు. కరెక్ట్ అదే భోగి రోజు 8 గంటల నుంచి ఏమో ఆటలు పడ్డాయి, ఆడుతూ పాడుతూ అందరూ ఎంజాయ్ చేసుకొని చూస్తున్నారు. అంత ముందు రోజు ఇందు టికెట్ల కోసం వెంబర్లా పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ తర్వాత అదేంటిది టికెట్ రేట్లు పెరుగుతాయా, పెంచారా, అదనపు షోలు ఉన్నాయా అని అనవసరంగా పాజిటివ్ నెగిటివ్ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇంతే, అవే సినిమాకి మైనస్లు అంతే. లేదు అవి కూడా ఇచ్చి ఉంటే కనుక కొంచెం నిర్మాతకి ఇంకో 4 రూపాయలు ఎక్కువ వచ్చి. మొత్తానికైతే సినిమా పండగ రేస్లో మంచి మంచి రేస్లో ఉందని చెప్పాలి, ఆగిపోయిందని కాదు కానీ పండగను మొదలు పెట్టిందే ఇది కదా. భోగితో పండగ స్టార్ట్, పండగను మొదలు పెట్టిందే రవితేజ సినిమా. భర్త మహాశైలకు ఒక కమ్బ్యాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు మరి రవితేజ గారికి. కమ్బ్యాక్ అని రవితేజని అనలేమ్మా, ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన సినిమా అదే అంటున్నా. రవితేజ సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా చూడాలనుకున్న అభిమానులు ఉంటారు. హిట్ ఫ్లాప్ అంటే నిర్మాతకి నష్టం కుదురుతాయేమో కానీ సినిమా అందరికి ఇష్టమే. ఇప్పటివరకు వచ్చిన 6 డజన్ సినిమాలు ఆ నిర్మాత కొంచెం నష్టం కలిగించి ఉండొచ్చేమో మేబీ, కానీ ప్రేక్షకులకు నచ్చింది, అభిమానులకు నచ్చింది, చూస్తూనే ఉంటారు, ఎక్కడ వేసినా చూస్తూనే ఉంటారు. ఇదే ఉండదు, ఆ లోటు ఏమి ఉండదు. ఇక ఈ సినిమా అంటావా నిర్మాత కొంచెం లాభం తెచ్చేలాగా ఉంది, కలెక్షన్స్ పరంగా బాగానే ఉంటుంది. పైగా అదే సంక్రాంతికి వచ్చాడు అయినా సరే ఇవి ఆడుతూ ఉంటాయి. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా 13th రిలీజ్ 12th రిలీజ్ అనేది పక్కన పెట్టేస్తే ఆడుతూనే ఉంటాయి. ఇంకో 4 రోజులు కూడా హ్యాపీగా ఆడొచ్చు. తర్వాత శాటిలైట్లో OTTలో కూడా మంచి రేట్లు వస్తాయి. అంటే కామెడీ పరంగా ఎట్లా ఉందంటారు? చాలా బాగుంది, అన్ని 360 ఎలిమెంట్స్ 24 క్రాఫ్ట్స్ లో మొత్తం అన్నీ ఉన్నాయి, అందరినీ చక్కగా వాడుకున్నారు, అన్నీ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎక్కడ దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలనే అంశం ఎక్కడా లేదు. హ్యాపీగా చూడొచ్చు, హ్యాపీగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటారు. సూపర్ గా రైట్. సో మొత్తానికి అయితే రవితేజ గారి సినిమా భోగి రోజు స్టార్ట్ అయింది, అంటే భోగితో సినిమా వచ్చింది కాబట్టి ఇంకా మొత్తానికి అయితే కాసుల వర్షం కురవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశించాలి. ఆ నిర్మాతకి ఇంకో 4 రూపాయలు ఎక్కువ రావాలి. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.